ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్తో ఫోన్లో మాట్లాడిన ఆయన, అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం, బెదిరింపుల మధ్య తాము చర్చలకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఒత్తిడి లేదా బెదిరింపులకు లోనే చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ తేల్చి చెప్పారు. చర్చల మార్గంలో పురోగతి ఉండాలంటే ముందుగా అమెరికా తన శత్రుత్వ చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు. శాంతి చర్చలు పునఃప్రారంభం కావాలంటే అమెరికా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, ఇరాన్ ఓడరేవులపై విధిస్తున్న సైనిక, ఆర్థిక అడ్డంకులను, ముఖ్యంగా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించాలని పెజిష్కియాన్ సూచించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదంపై స్పందించారు. పాకిస్తాన్లో ఇరాన్ అధికారులతో జరగాల్సిన శాంతి చర్చలను రద్దు చేయడాన్ని సమర్థించుకున్నారు. ఇరాన్ వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనలు సంతృప్తికరంగా లేవని, అలాగే ఇరాన్ అగ్రనాయకత్వం లేని సమావేశాల కోసం తమ ప్రతినిధులు అంత దూరం ప్రయాణించడం వృధా అని ట్రంప్ తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకూడదనేది తమ ప్రధాన డిమాండ్ అని ట్రంప్ స్పష్టం చేశారు. ఫలితం లేని చర్చల కోసం 18 గంటల పాటు ప్రయాణం చేయడం అవసరం లేదన్నారు. తమ దగ్గర అన్ని దారులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఒకవేళ ఇరాన్ నేతలు చర్చలు జరపాలని అనుకుంటే నేరుగా మాకు ఫోన్ చేయవచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ నుంచి తమకు కొత్త శాంతి ప్రతిపాదన వచ్చిందన్నారు. అయితే దాన్ని తిరస్కరించినట్టు తెలిపారు. మరొక ప్రతిపాదన కాస్త మెరుగ్గా ఉందన్నారు. అయితే ఆ వివరాలు మాత్రం వెల్లడించలేదు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరోసారి ఇస్లామాబాద్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అటు ఇరాన్లో రాజకీయ నాయకత్వం, ఐఆర్జీసీ మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐఆర్జీసీ తీరుని వ్యతిరేకిస్తూ సీనియర్ రాజకీయ నాయకులంతా కలిసి ఇరాన్ సుప్రీం మజ్దాబా ఖమేనీకి లేఖ రాసినట్టు అందులోని సారాంశం. ఇరాన్ అధ్యక్షుడు, స్పీకర్, విదేశాంగ మంత్రి సంతకాలు చేసినట్టు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకత్వం తన వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుందని, ఆర్థికంగా కుప్పకూలకుండా ఉండాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రస్తావించినట్లు సమాచారం. కాగా అమెరికా, ఇరాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి దాయాది దేశం పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య ఇస్లామాబాద్ వేదికగా జరిగిన తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. తాజాగా ఇరు దేశాల మధ్య మరోసారి చర్చలు జరుగుతాయని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో చర్చలను రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది.